ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కల్కికి మార్నింగ్ షోతో వచ్చిన టాక్ ఏంటి? నాగ్ అశ్విన్ సినిమాని ఎంత వరకు హ్యాండిల్ చేశాడు? మాస్ హీరో ప్రభాస్ ఈ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ కి ఎంత వరకు సెట్ అయ్యాడు? ఫస్ట్ డే రికార్డ్స్ ఏమేరా ఉండొచ్చు? హావ్ ఎ లుక్. భారీ అంచనాల మధ్య ప్రభాస్ కల్కి 2898 AD రిలీజ్ అయింది. నాగ్ అశ్విన్ విజువల్ వండర్లోకి ఆడియన్స్ ను తీసుకెళ్లింది. సినిమా ప్రేక్షకులకు అసలు అర్థమవుతుందా అనే కన్ఫ్యూజన్ పోవడానికి ఫస్ట్ 15 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ముందు వరకు ప్రతి పాత్ర తాలూకు ఇంటెన్షన్ ఏంటో చెప్పే ప్రయత్నం జరిగింది. గ్రాఫిక్స్ మాయాజాలంతో కూడిన సినిమాలను రాజమౌళి మాత్రమే కాదు, నేను కూడా చేయగలను అని నాగ్ అశ్విన్ కల్కితో ప్రూవ్ చేశాడు. అల్లుడు కదా అని చెప్పి 600 కోట్లు పెట్టలేదు. కంటెంట్ నచ్చి పెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. మైథలాజికల్ విజువల్ వండర్ కు అశ్వత్థామ క్యారెక్టర్ ఎంతో కీలకం. ఆ పాత్రను అమితాబ్ తన భుజస్కంధాలపై నడిపించాడు. భైరవ పాత్రలో ప్రభాస్ రోల్ ఫస్ట్ హాఫ్ కామెడీతో పాటు చిన్నపాటి ఎలివేషన్స్ తో సాగింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రభాస్ పాత్ర తాలూకు ఎలివేషన్ పెంచారు. అట్ ది సేమ్ టైం బిగ్ బి 8 ఫీట్స్ పాత్ర తాలూకు రూపం ప్రేక్షకులకు థియేటర్ సీట్లోంచి లేవకుండా చేసింది. సుప్రీం ఆస్కిన్ పాత్రలో గంభీరంగా నటించిన కమల్ హాసన్ కు సెకండ్ హాఫ్ ఎండింగ్ లో విశ్వరూపం చూపించే ఛాన్స్ ఇచ్చారు. దీపికా పదుకునే, శోభన, మృణాల్ ఠాకూర్ పాత్రలను కథకు అనుగుణంగా కొంతవరకు వాడుకున్నారు. ఇక సినిమాకు సంతోష్ నారాయణనిచ్చిన RR ఓ రేంజ్ లో వర్కౌట్ అయింది. మొత్తం మీద 600 కోట్ల బడ్జెట్ను పురాణాలను భవిష్యత్తును కలుపుతూ చూపించడానికి ధారపోశాడు. విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించడం, దుల్కర్ సల్మాన్ ప్రభాస్ను పెంచిన తండ్రిగా చూపించడం జరిగింది. అయితే ఈ ప్రయత్నంలో అశ్వినీ దత్ నమ్మకం వమ్ము కాలేదు. కల్కీలో మెయిన్ ప్లాట్లోకి మెయిన్ క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ను ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేస్తే సి సెంటర్ ఆడియన్స్ కు కూడా క్లియర్ గా అర్థమయ్యేదనే మాట వినిపిస్తోంది. కీలక సన్నివేశాలను జోర్జే తన సినిమాటోగ్రఫీతో ఒడిసి పట్టుకున్నాడు. స్పెషల్ రోల్స్ లో RGV, రాజమౌళి నటించి కాస్త ఎంటర్టైన్మెంట్ అందించారు. అయితే ఈ సినిమాను నార్త్ ఆడియన్స్ బిగ్ బి పాయింట్ ఆఫ్ వ్యూలో రిసీవ్ చేసుకుంటున్నారు. కల్కీకి యూనివర్స్ క్రియేట్ చేయడంతో అసలు కథ సెకండ్ పార్ట్లోనే ఉందనే హింట్ ఇచ్చారు. ఇంతటి జోష్లో కల్కి ముందున్న సవాల్ ఫస్ట్ డే RRR 220 కోట్ల రికార్డును బ్రేక్ చేయాలని చూడటం. పరిశ్రమ వర్గాల లెక్కల ప్రకారం మేకర్స్ 300 కోట్లను టార్గెట్ గా రౌండ్ చేసి పెట్టుకున్నారట. గ్లోబల్ వైజ్ గా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా 1000 కోట్ల మూవీ అవుతుందనే లెక్కలు కడుతున్నారు. అయితే సి సెంటర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎంతవరకు పాజిబుల్ అన్నది చూడాలి. కల్కి ఈవెంట్ లో దీపికా పదుకొనే బేబీ బంప్ తో కనిపించింది. అలా రావడం, ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తూ సినిమాలు చేయడం ఇవాళేదో కొత్త కాదు. చాలా కాలంగా బాలీవుడ్ లో ఈ కల్చర్ నడుస్తున్నదే. మరి అలాంటి బేబీ బంప్స్ తో నటించిన తారలు గతంలో బీ టౌన్ లో ఎవరైనా ఉన్నారా? ఉంటే వారెవరు? వన్స్ ఓ సినిమాకు కమిట్ అయితే మనకున్న సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే ఆ సినిమా చేయాలని కసి ఉండాలి. అది కొందరిలోనే ఉంటుంది. ఈ లిస్ట్ లో హీరోయిన్లు కూడా ఉంటారనే విషయంలో కల్కి ఈవెంట్ కు బేబీ బంప్స్ తో వచ్చిన దీపికా పదుకునే చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ బ్యూటీ కల్కి సినిమా షూటింగ్ ఎండింగ్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో తన షూట్ ను పూర్తి చేయాలని డిసైడ్ అయింది. అనుకున్నట్లుగానే చేసి చూపించింది. హీరోలు అయితే యాక్షన్ సీక్వెన్స్ల విషయంలో ఈ ఫార్ములా ఉపయోగిస్తారు. కానీ హీరోయిన్లు అయితే ప్రెగ్నెన్సీ లాంటి రిస్కీ కండిషన్స్లో కూడా షూటింగ్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీపికాతో పాటు గతంలో కూడా ప్రెగ్నెంట్తో ఉండి ఇలానే తమ పనులు చేసుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. గతంలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఇలా ప్రెగ్నెంట్తో తన సినిమాను కంప్లీట్ చేసింది. రెండోసారి కరీనా ప్రెగ్నెంట్ అయినప్పుడు కరీనా కపూర్ లాల్ సింగ్ చద్దా సినిమా చివరి దశలో షూటింగ్లో ఉంది. తాను ఆ పరిస్థితుల్లో ఉండి కూడా షూటింగ్ని కంప్లీట్ చేసింది. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అలియా భట్ కూడా ప్రెగ్నెంట్గా ఉండి సినిమాలో నటించింది. రిషి మెహతాతో పోస్టర్ కోసం చర్చలు జరుపుతున్న టైంలో తాను ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉన్నానని వెల్లడించింది. అంతేకాదు ప్రెగ్నెన్సీలో ఉండి కూడా రాఖీ ఔర్ రాణ్కి ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాలను పూర్తి చేసింది. యంగ్ హీరోయిన్ ఎమీ గౌతమ్ కూడా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసింది. ఆర్టికల్ 370 షూటింగ్ టైంలో తాను గర్భవతి అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఆ టైంలో అధైర్యపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ని కొనసాగించింది. ఇవనే కాదు, సినిమా కోసం హీరోయిన్లు రిస్క్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రెగ్నెన్సీతో ఉన్నా కానీ తాము కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాలని పట్టుదలతో షూటింగ్ వచ్చిన తారలున్నారు. ఇండియన్ 2ను ఫుల్ కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నారా? 1996 నుంచి ఇప్పటి వరకు జరిగిన అవినీతి కేసులను శంకర్ వెలికి తీస్తున్నాడా? ఒకవేళ తీస్తే ఆల్ పొలిటీషియన్స్ ని టార్గెట్ చేస్తాడా? అందులో కూడా వన్ సైడ్ గేమ్ ఏమైనా ఉంటుందా?
హ్యావ్ ఎ లుక్. దర్శకుడు శంకర్ టేకప్ చేసిన ఇండియన్ 2 మామూలు సినిమాలా లేదు. సోషల్ ఇష్యూస్ ను గట్టిగానే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడిన తీరును బట్టి చూస్తుంటే 1996 నుంచి ఇప్పటి వరకు జరిగిన అవినీతిపై సినిమా ఉంటుందన్నాడు. సినిమా పాన్ ఇండియా కాబట్టి ఇష్యూస్ ను పాన్ ఇండియా లెవెల్లో తీసుకుంటుందా లేక ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని కొంతవరకే పరిమితం అవుతాడా అన్నది తెలీదు. ఇండియన్ 2 మేకర్స్ లో లైకాతో లేట్ గా జాయిన్ అయిన వారిలో ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జాయింట్ ప్రొడక్షన్ కూడా ఉంది. శంకర్ ఎవరి టైంలో ఉన్న అవినీతిని ఎండగడతాడు అన్న దానిపై సినిమా సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే గుజరాతీలను, నార్త్ ఇండియన్ వ్యాపారులను టార్గెట్ చేసినట్లుగా ఉందని కొంతవరకు కామెంట్స్ వస్తున్నాయి. కమల్ కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి యాంటీగానే రెగ్యులర్ స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నాడు. హీరో సిద్ధార్థ్ కూడా ఇదే ట్రాక్ లో ఉన్నాడు. మరి ఇలాంటప్పుడు సినిమా ఎవరి వెర్షన్ లో ఉంటుందో ఓ అంచనాకు రావచ్చు. ఎవరు తప్పు చేసినా ఎండగడతాను అంటే దర్శకుడు రెండు వైపులా ఉన్న లోపాలను ఎత్తి చూపాలి. ఆ ధైర్యం చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక ఎంతటి రాద్ధాంతం సృష్టిస్తుందో. బాలీవుడ్ డైరెక్టర్ అనే ట్యాగ్ తగిలించుకోవాలి అనే ఆసక్తి తెలుగు దర్శకుల్లో పెరిగిపోయిందా? యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి సక్సెస్ రేట్ మన యంగ్ డైరెక్టర్స్ ని డిస్టర్బ్ చేస్తోందా? టాలీవుడ్ ఏ దర్శకులు బాలీవుడ్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చూస్తున్నారు? తెలుగు దర్శకులెవరికీ మొన్నటి వరకు బాలీవుడ్ మోజు అంతగా ఉండేది కాదు. ఒకవేళ ఆ డ్రీమ్ ఉన్నా ఏదో చెప్పుకోవడానికి ఒక బొమ్మ అయినా చేస్తే చాలు అనుకునేవారు. సందీప్ రెడ్డి సక్సెస్ గ్రాఫ్స్ చూశాక ఆ రేంజ్ థాట్స్ ఉన్న వారంతా అటువైపు ఒక రౌండ్ వేసి రావాలని చూస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి వచ్చి చేరిపోయాడు. పవన్ సినిమా మరింత లేట్ అయ్యేలా కనిపించడంతో తాను చెప్పిన స్టోరీ లైన్ కు ఇంప్రెస్ అయిన రణ్వీర్ సింగ్ సురేందర్ రెడ్డిని ముంబై వచ్చి స్టోరీ సినాప్సిస్ చెప్పమని కోరడంతో బాలీవుడ్ ట్రైల్ వేసుకొస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉన్నాడట. సురేందర్ రెడ్డి ఫెయిల్యూర్లో ఉన్నప్పటికీ ఓ టెక్నికల్ డైరెక్టర్గా ఏనాడూ ఫెయిల్ కాలేదు. ఓజీతో ఫుల్ బిజీగా ఉన్న సుజిత్ ఆ తర్వాత నానితో ఒక ఫిలిం చేయబోతున్నాడు. దీని తర్వాత తెలుగు సినిమాను తీయడం లేదు. గతంలో సాహుతో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లను కొంతవరకు ఇంప్రెస్ చేశాడు. ఆ నిర్మాతలు గత కొంతకాలంగా సుజిత్ తో సినిమా చేయాలని తెగ ట్రై చేస్తున్నారు. వారికిప్పుడు ఆ అవకాశం వచ్చేలా ఉంది. అలాగే సుజిత్ మళ్ళీ బాలీవుడ్ గేర్ వేయబోతున్నాడు. ఇక గౌతమ్ తిన్ననూరికి తెలుగులో చెర్రీతో సినిమా చేసే ఛాన్స్ రాలేకపోయినా జెర్సీ హిందీ వెర్షన్ తో అక్కడి ఆడియన్స్ ను బాగానే డిస్టర్బ్ చేశాడు. ఆ సాఫ్ట్ కార్నర్ అటు బాలీవుడ్ చోటా నిర్మాతల్లోనూ కనిపిస్తోంది. ఆ రీజన్ తోనే వచ్చే ఏడాది గౌతమ్ తిన్ననూరి మళ్లీ ముంబై ఫ్లైట్ ఎక్కుతాడు అనే రూమర్స్ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. లాస్ట్ టైం కమర్షియల్ హిట్ కొట్టలేకపోయిన ఈ దర్శకుడు ఈసారి అటువైపుగా బ్రేక్ కొడతాడేమో చూడాలి. సమంతకు అనుకున్నంత ఇదిగా సినిమా కెరియర్ కనిపించడం లేదు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి అనుకున్న సినిమాలు కూడా ఇప్పుడు ఈ అమ్మడికి లేకుండా పోతున్నాయి. ఉన్న పలంగా శామ్ బేబీకి హ్యాండ్ ఇచ్చిందెవరు? ఖుషి తర్వాత కెరియర్ లో లాంగ్ గ్యాప్ తీసుకుంది సమంత. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ అవుతోంది. అయితే శామ్ మళ్ళీ రిటర్న్ అవుతుంది కదా అని చెప్పి మా సినిమాలో చేయమంటే మా సినిమాలు చెయ్యమంటూ ఎవరూ అమ్మడి వెంట పడుతుంది లేదు. ఆ మాటకొస్తే ఆల్మోస్ట్ ఓకే అనుకున్న ప్రాజెక్టులు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి. తాజాగా శామ్ ఖాతాలో నుంచి 2 సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇద్దరు టాప్ హీరోలు అమ్మడిని దూరం పెట్టేశారు. అందులో అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమా కూడా ఉంది. నిజానికి సినిమా రకరకాల కారణాల చేత వాయిదా పడింది. లేదంటే ఈ పాటికి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకునేది. సమంతకు మరొక షాక్. బాద్షా షారుఖ్ సినిమా ఆఫర్ వేరే వారికి వెళ్లిపోవడం. షారుఖ్ కు సమంత పెద్ద ఫ్యాన్. అతనితో సినిమాని తెలియగానే ఎగిరి గంతేసింది. ఆ తర్వాత అవకాశం చేజారిపోయింది. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుఖ్ మరో సినిమా చేయబోతున్నారని, ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే నిజమైతే సమంత కెరియర్ బాలీవుడ్ లో పరుగులు పెట్టడం ఖాయం. కానీ ఇది కూడా రూమరే. ఇక్కడ హీరోలే అమ్మడి విషయంలో వెనక్కి తగ్గుతున్నారు అనే టాక్ నడుస్తోంది. ఇది మేడం గారి బాలీవుడ్ జర్నీని సందిగ్ధంలో పడేస్తుంది. టాలీవుడ్ కుర్రా హీరోల జోరు మామూలుగా లేదు. వీరి ఫ్లోలో వారసులు సైడ్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కినేని వారసుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నే ఫేస్ చేస్తున్నాడా? తెలుగు పరిశ్రమలో యూత్ హీరోల ప్రభంజనం ఓ రేంజ్ లో ఉంది. వీరి ఫ్లోకి నెపో కిడ్స్ గా పిలిపించుకునే యువ హీరోస్ అంతా సైడ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నాని, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీ విష్ణు, నవీన్ పోలిశెట్టి లాంటి సోలో హీరోస్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడే టైర్ 2 పొజిషన్ కి వచ్చేశారు. ఇది కాంపౌండ్ యూత్ హీరోస్ కి ఇబ్బందికరంగా మారింది. తాజాగా అక్కినేని కాంపౌండ్ తో పాటు మెగా కాంపౌండ్ యూత్ హీరోస్ గత కొంతకాలంగా హిట్ కోసం అర్రులు చేస్తున్నారు. ఈ గ్యాప్ లో వరుస హిట్స్ తో నాన్ బ్యాక్గ్రౌండ్ హీరోస్ మార్కెట్ ని దున్నేస్తున్నారు. తండేల్తో మళ్లీ కంబ్యాక్ కావాలని చూస్తున్న నాగ చైతన్య లాంటి కాంపౌండ్ హీరో సైతం ప్రెజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ లోకి రాలేకపోతున్నాడు. అలా రాకపోవడానికి ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్సే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ 6 నెలల వ్యవధిలో అరడజన్ పాన్ ఇండియా సినిమాలు రానుండడంతో తన వైపు సేఫ్ ల్యాండింగ్ కోసం చైతూ చూస్తున్నాడు. తండేల్ని టేకప్ చేసింది గీతా ఆర్ట్స్ కావడంతో తెలివిగా లాంచ్ చేస్తారని చూస్తున్నప్పటికీ ఎందుకనో బొమ్మకి అంత సీన్ కనిపించడం లేదు. అయినప్పటికీ వరుస అప్డేట్స్ తో సినిమాపై మార్కెట్లో నమ్మకం క్రియేట్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ 2nd వీక్లో ఫిల్మ్ని తేవాలని ఇప్పటికే ప్లాన్ వేశారు. నిజానికి నాగార్జునకి డిసెంబర్ మంత్ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఇప్పుడు చైతూకి కలిసొస్తుందని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయితే అయ్యారు కానీ ఆ టైంకి కుర్రా హీరోల సినిమాలు లేకుండా ఎంతవరకు హ్యాండిల్ చేస్తారో చూడాలి.